హలో అండి, ఈరోజు మన రెసిపీ అండి బటర్ నాన్ అండి. రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఇప్పుడు మనం వెల్కమ్ టు భాగ్యలక్ష్మి కిచెన్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి, మన బటర్ నాన్ కోసం అండి 2 కప్పుల మైదా అండి చూడండి తీసుకున్నా అండి. ఇందులో 1 కప్పు పెరుగు అండి చూడండి వేస్తున్నా. ఏమండి, బేకింగ్ సోడా అండి ½ టీ స్పూన్ అండి, చిన్న స్పూన్ అండి. సాల్ట్ అండి, ఇది కూడా అండి ½ సరిపోతుందండి. టేబుల్ స్పూన్ అండి షుగర్ అండి, ఇది కూడా వేద్దామండి. ఏమండి, ఫస్ట్ మనము పెరుగు కలుపుదామండి మొత్తము. తర్వాత వాటర్ కొంచెం కొంచెం పోద్దామండి. ఏమండి, కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ కలుపుకుందామండి మనము. ఏమండి చూడండి, మన బటర్ నాన్ అండి ఇలా కలిపిందండి. ఎక్కువ కలపాలండి, ఎంత కలిపితే ఎంత బాగా వస్తుందండి. ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ ఇద్దామండి. ఇది కూడా అండి ఒక 5 నిమిషాల పాటు అండి మంచిగా ఇట్లా కలపాలండి. కలిపితే మంచిగా వస్తాయండి. ఏమండి చూడండి, మన బటర్ నాన్ కోసం అండి చిన్న చిన్న రౌండ్గా మనకి ఎంత సైజు కావాలంటే అంత ముద్దలు తయారు చేసుకుందామండి. ఏమండి, కొంచెము మైదా వేసిందండి ప్లేట్లోకి. చూడండి ఇట్లా పెట్టేసుకుందామండి. అన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసి పెట్టుకుందాం. ఏమండి, కొంచెం ఆయిల్ పెట్టి ఇప్పుడు మనం తడి క్లాత్ దీని మీద వేద్దామండి. ఏమండి, ఇప్పుడు క్లాత్ తీద్దామండి. చూడండి బాగా వచ్చినాయండి. ఇప్పుడు మనం చేసుకుందామండి. ఏమంటే చూడండి, కొంచెం పిండి వేసినండి, పొడి పిండి. మన బటర్ నాన్ తయారు చేసుకుందామండి. కర్రతో చేద్దామండి. ఇప్పుడు చూడండి, బటర్ నాన్ ఈ షేప్లో చేసుకుంటే బాగుంటుందండి. ఇది రెస్టారెంట్ స్టైల్ అండి, ఇట్లనే ఉంటుందండి షేపు. మీరు కూడా వెళ్ళే ఉంటారు కదండి ఎప్పుడైనా. ఏమంటే కొంచెం వాటర్ వేస్తున్నా అండి. ఇది పెన్నం మీదకి వేయాలండి. వాటర్ ఉన్నది పెన్నం మీదకి రావాలండి. చూడండి ఇలా. ఏమంటే చూడండి, బబుల్స్ ఎట్లా వచ్చినాయండి మన బటర్ నాన్కి. చూడండి తిప్పుదామండి. ఏమంటే ప్రక్కర్ ఉంటే అండి ఇది 2వ భాగం అండి స్టవ్ మీద కాలవాలండి. కానీ ప్రక్కర్ లేదు కదా, అందుకనే నేను టవ మీద కాలుస్తానండి. ఏమండి, మన నాన్ రెడీ అయిందండి. ఇంకా చేసుకుందామండి. ఏమండి చెప్పినా కదండి, మళ్ళీ కొంచెం పిండి వేసినండి, పొడిది వేసండి. కొంచెం చేయితో ఇట్లా చేసి తర్వాత అండి మన దీంతో చేయాలండి. ఏమండి చూడండి, మరీ పలసగొద్దు, మరీ దొడ్డొద్దండి. ఈ సైజ్ సరిపోతుందండి. అండి టవా మీద వేసిందండి. ఏమండి, నాన్స్ మొత్తం రెడీ అండి. ఇప్పుడు బటర్ పూద్దామండి మనము. చూడండి బటరు మొత్తం అండి ఇట్లా స్ప్రెడ్ చేయాలండి. చూడండి అన్నీ ఒక్కొక్కటి ఇట్లా మొత్తం తీసుకుందామండి అన్నీ. ఏమండి, మన బటర్ నాన్ అండి ఎల్లిపాయ కారంలో తినొచ్చండి. ఇది మన చికెన్ అండి, చికెన్లో తినొచ్చు. మటన్ కర్రీ, ప్రతి కర్రీలో అండి. టమాటా ప్రతి కర్రీలో తినొచ్చండి. పన్నీరు ప్రతి కర్రీ అండి, అంటే ఏ కర్రీలో అయినా తినొచ్చండి. చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా తయారు చేయండి. ఏమండి, ఎల్లిపాయ కారం వీడియో అండి మన ఛానల్లో ఉందండి. ఏమండి చూడండి ఎంత బాగున్నాయండి. మీరు కూడా అండి తప్పకుండా రెడీ చేయండి. ఏమండి, మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.